హలో వెల్కమ్ వెల్కమ్ టు హూ ఈజ్ లక్షాధికారి మీ జూనియర్ నాగార్జున. ఈరోజు మనతో ఈ హాట్ సీట్ లో కూర్చుంటానికి వస్తున్నారు హలో సార్. హాయ్ కార్తీక్, హౌ ఆర్ యూ? బాగున్నాను సార్. ఓకే, హాట్ సీట్ లో కూర్చుంటే ఎలా ఉంది మీకు? వేడిగా ఉంది సార్, బట్ ఐ కెన్ మేనేజ్ ఫర్ సంథింగ్. ఓకే, ఈ గేమ్స్ రూల్స్ మీకు చెప్తాను. సార్ పాస్వర్డ్ ఏంటి సార్? ఫస్ట్ పాస్వర్డ్ లక్షాధికారి. క్యాప్ సార్ స్మాలా? నీకు చిన్న లక్ష కావాలా పెద్ద లక్ష కావాలా? పెద్దది కావాలి సార్. అయితే క్యాప్స్ వాడు. ఎస్, గాట్ ఇట్. ఓకే, మొదటగా ఈ గేమ్లోని రూల్స్ చెప్తాను. ఎస్ సార్. వరుసగా 6 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నకి కొంత అమౌంట్ వస్తుంటుంది. అలా చివరి ప్రశ్న 10,000 రూపాయల ప్రశ్న నుంచి స్టార్ట్ అయ్యి 1,00,000 రూపాయల ప్రశ్న దాకా ఉంటుంది. 6 ప్రశ్నల్లో నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారా సార్? నేను నీకు చెక్ ఇస్తాను. ఓకే సార్. ఓకే, తర్వాత నీకు 2 లైఫ్ లైన్ ఉంటాయి. ఒకటి ఫోన్ ఏ ఫ్రెండ్, ఇంకోటి 50-50 ఆప్షన్స్. నువ్వు ఈ 6 ప్రశ్నల్లో ఎప్పుడైనా నీకు కష్టం అనిపిస్తే ఆప్షన్స్ వాడుకోవచ్చు. షూర్ సార్. సార్ వన్ ఫోన్ ఏ ఫ్రెండ్ అంటే మరి లైక్ సిస్టర్ కి బ్రదర్ చేసుకోవచ్చా? ఓన్లీ ఫ్రెండ్ కే చేయాలా? ఫోన్ ఏ ఫ్రెండ్ మీరు మాకు ఇచ్చిన 2 పేర్లు లోడ్ చేసి ఉంచాం. ఒకటి అశ్విన్, రెండవది కావ్య. Sure, మీ sir. ఫ్రెండ్స్. సో మీరు ఎవరినైనా చూస్ చేసుకోవచ్చు వాళ్ళిద్దరిలో. ఓకే, మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ప్లీజ్. ఓకే, మొదటి ప్రశ్న 10,000 రూపాయల ప్రశ్న. హృదయ కాలేయం హీరో పేరు ఏమిటి? ఏంటి అంత బాగా నవ్వుతున్నారు? నాకు తెలుసు సార్, ఆయనకి పిచ్చి సార్, డై హార్డ్ ఫ్యాన్ సార్. ఆప్షన్స్ చెప్పమంటారా? చెప్పండి సార్. లైక్ ఆయన ఎవ్రీ ఫీలింగ్ సార్. లైక్ మీకు ఇన్ఫాక్ట్ లండన్ ఫ్యాన్స్ అసోసియేషన్ లో నేను ప్రెసిడెంట్ సార్. కళలకు కూడా వస్తారు. ఓకే ఓకే, మీ కళ్ళలో వస్తే జాగ్రత్త మీరులో ఉంచుకోండి. కానీ నేను ఆప్షన్స్ చెప్పాలి, లేకపోతే కంప్యూటర్ గారు ఒప్పుకోరు. ఓకే సార్. ఆప్షన్ ఏ నాగబాబు, ఆప్షన్ బి మహేష్ బాబు, ఆప్షన్ సి సంపూర్ణేష్ బాబు, ఆప్షన్ డి జగపతి బాబు. సి సంపు బాబు. ఆర్ యు షూర్? గొల్లమేంటి సార్? ఆప్షన్ సి సంపూర్ణేష్ బాబు గొళ్ళెం టు కంప్యూటర్. ఆప్షన్ సి సంపూర్ణేష్ బాబు ఇస్ ద రైట్ ఆన్సర్. కార్తీక్, మొదటి ప్రశ్నకి చాలా చక్కగా జవాబు చెప్పి 10,000 రూపాయలు గెలుచుకున్నారు. ఎస్ సార్. మనము రెండవ ప్రశ్నకి వెళ్దాం. రెండవ ప్రశ్న 25,000 రూపాయల ప్రశ్న. నిమ్మకాయ పులిహోరలో ఏ కాయ ఉంటుంది? ఆప్షన్స్ ఏ నిమ్మకాయ, బి సొరకాయ, డి మామిడికాయ, సి మెడకాయ. నేను వంటలు చేయను సార్ అసలు ఎప్పుడు. సో తిన్నాను, పులిహోర అంటే ఎల్లో ఉంటుంది, అదే కదా సార్. అసలు మీకు ఎన్ని రకాల పులిహోరలు ఉంటాయనే ఒక ఐడియా ఉందా? మామిడికాయ, చింతపండు, నిమ్మకాయ, అంతే అనుకుంటా సార్. ఓకే, మీరు ఏమనుకుంటున్నారు? నిమ్మకాయ, మెడకాయ కన్ఫ్యూజ్ అవుతున్నాను సార్. లైఫ్ లైన్ వాడాలంటే మరి సెకండ్ క్వశ్చన్ మేబీ ఐ విల్ గో విత్ నిమ్మకాయ సార్. ఎందుకంటే నిమ్మకాయ కలుస్తుంది కదా. అది షూర్? గుళ్ళమేంటి సార్, ఉంటే పోతే పోతా. ఆప్షన్ ఏ నిమ్మకాయ గోల్డెన్ టు కంప్యూటర్. కార్తీక్, ఆప్షన్ డి మెడకాయని కనుక మీరు ఎంచుకొని ఉంటే తప్పయ్యేది. బట్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు హాట్ ఉంది సార్. చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదా? వేడిగా ఉంది సార్. పోగా ప్రశ్నలు ఇంకా చాలా కఠినంగా ఉంటాయి, టఫ్గా కూడా ఉంటాయి. సో మనం ఇప్పుడు మూడవ ప్రశ్నకి వెళ్తున్నాం. 40,000 రూపాయల ప్రశ్న. మూడవ ప్రశ్న, మోహన్ బాబు గారి కూతురు పేరు ఏమిటి? మీ ఆప్షన్స్ ఏ మంచులక్ష్మి, బి ఎండలక్ష్మి, సి వానలక్ష్మి, డి కంచులక్ష్మి. లక్ష్మి గారి ప్రోగ్రామ్ చూసేసాను సార్. లైక్ లక్ష్మి టాక్ షో. బట్ ఎప్పుడు ప్రోగ్రామ్ చూసినా నేను లక్ష్మి గారినే చూసాను సార్. ఆమె పేరు తెలియదు. సో
లక్ష్మి గారు అంటే లక్ష్మి అని మాత్రం తెలుసు మీకు, ఎస్ సార్, ఎందుకంటే నేను ఆమెనే చూసేవాడిని, సో లక్ష్మియే తెలుసు. ఇంటి పేరు ఏంటి అనేది తెలియలేదు. కాన్సన్ట్రేట్ చేయలేదు సార్. సో అది ఇంటి పేరు అనుకుంటున్నారా లేదంటే ఆవిడ ఆ మనిషిలోని పేరే అనుకుంటున్నారా? ఐడియా లేదు సార్ అసలు. సో మీకు 2 లైఫ్ లైన్లు ఉన్నాయి, మీరు కావాలంటే లైఫ్ లైన్ వాడుకోవచ్చు. ఫోన్ ఫ్రెండ్ చేద్దామంటే సార్ మా ఫ్రెండ్ గారు కూడా లక్ష్మినే చూస్తారు సార్, పేరు తెలిసి ఉండదు. ఓహో, ఎస్ సార్. ఐ మీన్ నేను ఎండనా అనిపిస్తుంది సార్, ఈ రెండిట్లలో ఉంది. కానీ అప్పుడప్పుడు కంచు కూడా అనిపిస్తుంది, ఆమె మాట్లాడుతుంటే కంచు లక్ష్మి లెక్క అనిపిస్తుంది. ఎండ మంచు లక్ష్మి సార్, మేబీ మోహన్ బాబు ఎంఎం. ఎస్ సార్. గొళ్ళెం ఏమంటారా? గొల్లమేషన్ సార్. ఏ మంచు లక్ష్మి, గొళ్ళెం టు కంప్యూటర్ జీ. కార్తీక్ సార్, మీరు మోహన్ బాబు మంచు 2 ఎం కలిసి అని మీరు ఒక ఆలోచించారు చూసారా? ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఆన్సర్. కార్తీక్, మీరు మొత్తానికి 40,000 రూపాయలు గెలుచుకున్నారు ఇప్పటిదాకా. ఎస్ సార్. సో ఇక నుంచి ఇంకా 3 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. 60,000 రూపాయలు, 80,000 రూపాయలు, ఆ తర్వాత ₹1,00,000 ప్రశ్నలు. 3 ప్రశ్నలు చాలా కఠినంగా ఉంటాయి. మీకు ఇంకా 2 లైఫ్ లైన్లు ఉన్నాయి. ఎస్ సార్. బాగా ఆడుతున్నారు. ఇదే పద్ధతిలో ఆడి మీరు ₹1,00,000 గెలుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా లైక్ ఎప్పుడు రావాలనుకున్నాను సార్. లైక్ ఈ మనీ చాలా ఇంపార్టెంట్ సార్ నాకు. కార్తీక్, చిన్నప్పటి నుంచి నేను ఎన్నో క్లాసెస్కి వెళ్ళాను సార్. లైక్ ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు వెళ్ళాను. 12th క్లాస్ తర్వాత జనరల్ క్లాస్కి వెళ్ళాను, స్లీపర్ క్లాస్కి వెళ్ళాను, ఏసీ క్లాస్కి కూడా వెళ్ళాను సార్, ఎకానమీ క్లాస్కి కూడా వెళ్ళాను సార్. కానీ ఎప్పుడు బిజినెస్ క్లాస్కి వెళ్ళలేదు సార్. ఈ మనీ వస్తే మా వైఫ్ని బిజినెస్ క్లాస్ తీసుకెళ్తాను సార్, తీసుకెళ్తాను. బిజినెస్ క్లాస్, ఐ ప్రామిస్. తీసుకెళ్తారమ్మా, డోంట్ వరీ. కార్తీక్ బాగా ఆడుతున్నాడు, ₹1,00,000 గెలుచుకుంటాడు. గెలుచుకొని నిన్ను బిజినెస్ క్లాస్లో తీసుకెళ్తాడు. సారీ సార్, ఎమోషనల్ అయ్యాను. ఓకే కార్తీక్, ఇట్స్ నాకు కూడా కొంచెం ఈ ఫ్యామిలీస్ ఫీలింగ్స్ ఇవన్నీ సర్వసాధారణం. ఓకే, మనం తర్వాత ప్రశ్నకి వెళ్దాం. ఎస్ సార్. 4వ ప్రశ్న, ₹60,000 ప్రశ్న. హైదరాబాద్ బిర్యానీ ఏ బాద్లో దొరుకుతుంది? ఆప్షన్స్: ఏ ఆదిలాబాద్, బి నిజామాబాద్, సి హైదరాబాద్, డి సికింద్రాబాద్. కన్ఫ్యూజన్లో ఉన్నాను సార్. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ బిర్యానీ తిన్నారా? తిన్నాను సార్, కాకపోతే నేను ఆదిలాబాద్లో తిన్నాను. సో మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు లండన్కి. మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు బిర్యానీలు చాలా తినుంటారు. నేను ఆదిలాబాద్లో తిని బస్ ఎక్కాను సార్. సో అంటే మీరు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళలేదా? వెళ్ళాను సార్, కానీ నేను బిర్యానీ ఇప్పుడు ఆదిలాబాద్లోనే తినేవాడిని. మేబీ కన్ఫ్యూజ్ అవుతున్నాను, మేబీ హైదరాబాద్ ఆర్ ఆదిలాబాద్, అప్పుడప్పుడు సికింద్రాబాద్ కూడా అనిపిస్తుంది. మీకు చాలా టఫ్ క్వశ్చన్ సార్. 2 లైఫ్ లైన్లు ఉన్నాయి, మీరు కావాలంటే ఆ లైఫ్ లైన్ వాడుకోవచ్చు. లైఫ్ లైన్ తీసుకుంటాను సార్. ఏ లైఫ్ లైన్ తీసుకుంటారు? ఫోన్ ఏ ఫ్రెండ్ ఆర్ 50-50? ఫోన్ ఏ ఫ్రెండ్ సార్. ఫోన్ ఏ ఫ్రెండ్. ఓకే, మీకు మాకు 2 పేర్లు ఇచ్చారు, మిస్టర్ అశ్విన్ అండ్ మిస్ కావ్య. ఎస్ సార్. ఎవరికి ఫోన్ చేయమంటారు? అశ్విన్ చేయండి సార్. అశ్విన్. ఎస్ సార్. హలో అశ్విన్. Yes, speaking. హలో అశ్విన్, నేను జూనియర్ నాగార్జున మాట్లాడుతున్నాను. హూ ఈజ్ లక్షాధికారి నుంచి. హలో, హౌ ఆర్ యూ? I'm good, sir. I'm speechless. సార్ మీరు నాకు కాల్ చేయటమా? సార్ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. ఓకే అశ్విన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్రెండ్ కార్తీక్ ఇప్పుడు నాతో పాటు హాట్ సీట్ లో కూర్చున్నాడు. వావ్, దట్స్ గ్రేట్. ఇప్పుడు దాకా ₹40,000 గెలుచుకున్నాడు. వావ్, దట్స్ ఆసమ్. ఇప్పుడు ₹60,000 ప్రశ్న దగ్గర కొంచెం అతనికి ఒక చిన్న సందేహం వచ్చింది.
ఓకే సో మిమ్మల్ని అడగాలని మీ సహాయం తీసుకోవాలని కోరుకుంటున్నాడు. ఓకే తప్పకుండా. హాయ్ కార్తిక్. హాయ్ అశ్విన్. హాయ్ కార్తిక్, హౌ ఆర్ యు మ్యాన్? Good. I was in who is Lakshadikari. వావ్, దట్స్ గ్రేట్. Yes, I'm almost there, man. నాకు ఒక జస్ట్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ ఫస్ట్ ఈ క్వశ్చన్ చాలా టఫ్ ఉంది. సో నువ్వు హైదరాబాద్లో బాగా తిరిగావు కదా. ఓకే సో క్వశ్చన్, హైదరాబాద్ బిర్యానీ ఏ బాద్లో దొరుకుతుంది? ఓకే. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్. బిర్యానీ చాలాసార్లు తిన్నా కానీ ఏ బాద్లో తిన్నాను, కొంచెం కన్ఫ్యూజింగ్ అయిన క్వశ్చన్ ఇది. ఇక ఎంతైనా టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనుకో. దీనికి ఒక టైం లిమిట్ ఉందా, లేకుంటే నేను గూగుల్ చేయొచ్చా? గూగుల్ చేయడానికి ఆప్షన్ లేదు, ఇంటర్నెట్ తీసేసారు, లేకపోతే ఇప్పటికి చేసేసేవాడిని. ఓకే, ఇంకెంత టైం ఉంది? తొందరగా చెప్పేయాలి, టైం ఎక్కువ లేదు. ఓకే, ఆప్షన్ వికారాబాద్. షూర్? ఓ టైం అయిపోయిందా? ఎస్ కార్తీక్, మీ ఫ్రెండ్ అశ్విన్ ఆప్షన్ వికారాబాద్ అన్నాడు. బట్ మన దగ్గర ఉన్న 4 ఆప్షన్స్లో ఏబిసిడిలో వికారాబాద్ అనే పేరే లేదు. సార్, ఆయన చాలా బిర్యానీస్ తిన్నాడు, కానీ ఎప్పుడు నైట్ 12 తర్వాత తినేవాడు సార్, దొంగతనాన. సో ఆప్షన్ యాడ్ చేసుకోవచ్చా సార్ వికారాబాద్? లేదు, మా కంప్యూటర్ ఒప్పుకోదు. మీ కంప్యూటర్ తప్పు చెప్తే? మా కంప్యూటర్ ఎప్పుడు కరెక్ట్గా చెప్తుంది. ఐ విల్ గో ఫర్ హైదరాబాద్ సార్. షూర్? ఎస్ సార్. మీకు ఇంకొక లైఫ్ లైన్ ఉంది, మీరు కావాలంటే ఆ లైఫ్ లైన్ కూడా వాడుకోవచ్చు. లేదు సార్, ఐ విల్ గో ఫర్ హైదరాబాద్. పక్కా? షూర్ సార్. ఓకే, మీరు చెప్తేనే నేను లాక్ చేయగలను. ఆప్షన్ సి హైదరాబాద్కి గొల్లం వేయండి సార్. ఆప్షన్ సి హైదరాబాద్ గోల్డెం టు కంప్యూటర్. ఆప్షన్ సి హైదరాబాద్ అని కార్తీక్ చెప్పాడు. వ్యూవర్స్, మీరు మీ ఐప్యాడ్లో పెట్టుకొని ప్రెస్ చేయండి. ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ ఏదో చూద్దాం. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్. ఓకే, మనం ఈ ఆన్సర్ తెలుసుకునే ముందు ఒక ముత్యమంత బ్రేక్ తీసుకుందాం. గిట్ల పోయి గట్ల వద్దాం. హలో సార్. హాయ్, వెల్కమ్ బ్యాక్ కార్తీక్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నావు? టెన్షన్ సార్, టెన్షన్, చాలా టెన్షన్ ఉంది. అందుకనే కదా నీకు చిన్న బ్రేక్ ఇచ్చాను. ఎస్ సార్, బ్రేక్లో నేను కూడా వెళ్ళి కాఫీ తాగొచ్చా. కాఫీ తాగించాలి. సో ఇప్పుడు టెన్షన్ పోయిందా? ఎస్ సార్. లేదంటే నేను ఆన్సర్ చెప్పేంత వరకు నీకు ఆ టెన్షన్ కంటిన్యూ అవుతుందా? లేదు సార్, బ్రేక్లో నేను గూగుల్ ఎత్తుకున్నాను. ఓకే, అయితే మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అని నేను నమ్ముతున్నారా? హోప్స్ సార్, గూగుల్ ఎప్పుడు కరెక్టే చెప్తుంది. నేను జాబ్ మొత్తం గూగుల్తోనే చేస్తాను సార్. ఓకే, కంప్యూటర్ జీ, ఆప్షన్ సి ఇస్ అ రైట్ ఆన్సర్. కార్తీక్, మీరు నమ్ముకున్న మీ గూగుల్ మీకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది. లవ్ యూ గూగుల్. 7 years నుంచి వాడుతున్నాను సార్. ఈ ఆన్సర్ కి మన వ్యూవర్స్ చెప్పారు 25% హైదరాబాద్ అని చెప్పారు అండ్ 65% సికింద్రాబాద్ అని చెప్పారు. ఎడ్డోళ్ళు సార్, తినలేదు ఎప్పుడు బిర్యానీలు. ఓకే, వెరీ గుడ్. ఓకే కార్తీక్, ఇంకా మనకి 2 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. సో మీరు 1,00,000 గెలుచుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నారు. తర్వాత ప్రశ్న ఎస్ సార్. 80,000 రూపాయల ప్రశ్న. ఎస్ సార్. ఈ మధ్యన ఆలీ గారిని కమెంట్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన అమ్మాయి ఎవరు? మీ ఆప్షన్స్: ఏ అనసూయ సుంకర, బి రష్మి వంకర, సి అన్నపూర్ణ సుంకర, డి లక్ష్మి లంకర. మీ దగ్గర ఆన్సర్ లేదండి సార్. మీరు లాక్ చేయమని చెప్పిన తర్వాత నేను లాక్ చేసిన తర్వాతే కంప్యూటర్ ఆన్సర్ చేశాడు, ఎందుకంటే నాకు కూడా ఆన్సర్ తెలియదు. మీరు బాగా గూగుల్ వాడతారు, కంప్యూటర్స్ డేటాబేస్ లో పనిచేస్తారు, సాఫ్ట్వేర్ అంటున్నారు కదా, మీరంతా ఫేస్బుక్స్ ఇవన్నీ బాగా చూస్తారు అనుకుంటా కదా. అవును సార్, అంటే ఫేస్బుక్ లో అంటే నేను బేసికల్ గా అమ్మాయిలను చూస్తాను కానీ వాళ్ళ పేర్లను చూడండి సార్. ఓ, అదే వచ్చింది ప్రాబ్లం అంతా. రష్మి వంకర
ఈ రెండు సుంకరాలు ఏదో అయ్యి ఉంటుంది సార్. 3లో నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. లక్ష్మీ లంకర్ అయితే కాదు సార్. వంకరన్న కావాలి, సుంకరన్న కావాలి. కానీ సుంకరలో మళ్ళీ 2 ఉన్నాయి సార్. ఓకే యా. సో కార్తీక్, మీకు ఇంకా ఇంకో లైఫ్ లైన్ ఉంది. ఐ విల్ టేక్ 50-50 సార్. మేబీ వంకర సుంకరలో ఒకటి. యు ఆర్ గోయింగ్ ఫర్ యువర్ లైఫ్ లైన్. ఎస్ సార్. కంప్యూటర్ జీ, కార్తీక్ 50-50 లైఫ్ లైన్కి వెళ్తున్నాడు. ఇందులో 2 తప్పు ఆన్సర్ని తీసివేయండి. ఓ కార్తీక్, వాట్ ఎ కార్తీక్, పిటి కార్తీక్. 2 ఆప్షన్స్ ఏమి ఇచ్చినాయంటే ఏ అనసూయ సుంకర, సి అన్నపూర్ణ సుంకర. ఒక్క వంకరన్న వచ్చి ఉంటే బాగుండే సార్. 2 సుంకరలు ఏంటి సార్? మళ్ళీ మీకు 2 సుంకరలు వచ్చినాయి కార్తీక్. మీ లైఫ్ లైన్లు అన్నీ అయిపోయినాయి. సో మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీరు 80,000 రూపాయలు గెలుచుకుంటారు. అదే మీరు తప్పు ఆన్సర్ కనుక చెప్తే మీరు మాకు 80,000 ఇచ్చేయాలి. తప్పు చెప్తే నేను మీకు 80,000 ఇవ్వాలా? ఆలోచించండి, టైం ఉంది. ఐ విల్ గో ఫర్ అన్నపూర్ణ సుంకర సార్. ఎందుకంటే అనసూయ అంటే ఐ థింక్ ఆమె జబర్దస్త్లో చేస్తుంది అనుకుంటా. బట్ ఎస్ సార్, అన్నపూర్ణ సుంకర సార్. లైఫ్ లైన్ లేదు, సో గెస్ చేసేయాలి. అన్నపూర్ణ సుంకర. అన్నపూర్ణ సుంకర ఎస్. ఎస్ సార్. లాక్ చేయమంటారా? ఎస్ సార్. గొడవేనా? ఎస్ సార్. పక్క గొడ్డ వేసేయండి సార్. మీరు ఇంకోసారి ఆలోచించుకుంటారా? ఏమన్నా వేసేయండి సార్. ఆలోచన మారదంటారు. ఓకే కంప్యూటర్ జీ, లాక్ సి అన్నపూర్ణ సుంకర. కార్తీక్, నీకు నేను చాలాసార్లు చెప్పాను ఇంకోసారి ఆలోచించుకుంటావా, బాగా ఆలోచించుకో, టైం తీసుకోమని చెప్పాను. నీకు ఈ ప్రశ్న చెప్పడానికి టైం లైన్ ఏమీ లేదు, చాలా టైం వాడుకోవచ్చు నువ్వు. బట్ నువ్వు ఉన్న లైఫ్ లైన్ అన్నీ వాడేసుకున్నావు. నీకు ఇంకా వేరే లైఫ్ లైన్ ఏం లేదు. So- చెప్పండి సార్, టెన్షన్ పెట్టకండి. సో ఏ అనసూయ సుంకర నువ్వు సెలెక్ట్ చేసుంటే ఇట్స్ ఎ రాంగ్ ఆన్సర్. సి అన్నపూర్ణ శంకర ఇస్ ఎ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సార్. ఏం కార్తీక్ అంత బాగా ఎక్సైట్మెంట్ అయిపోయారు? కరెక్ట్గా చెప్పారండి. కాదు సార్, నీకు 80,000 ఇచ్చే అవసరం వస్తుందేమో అని భయపడ్డాను. ఓహో అదా. సో అయితే నువ్వు మా దగ్గర నుంచి ₹1,00,000 తీసుకెళ్లాలని కంకణం కట్టుకున్నావు. షూర్ సార్. ఓకే, నీ లక్ ఎలా ఉందో పరీక్షించుకుందాం. మన గేమ్లోని ఆఖరి ప్రశ్న, ₹1,00,000 ప్రశ్న. చాలా కష్టంగా ఉండే ప్రశ్న. ఇప్పటిదాకా ఈ హాట్ సీట్లో ₹1,00,000 ప్రశ్న దాకా ఎవరు రాలేదు. మొట్టమొదటిసారిగా మన కార్తీక్ వచ్చాడు ఫ్రమ్ లండన్. ఓకే, కార్తీక్ గారి అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకుందాం. ₹1,00,000 క్వశ్చన్ ఇచ్చేయండి కంప్యూటర్ గారు. ఒక వ్యక్తి ఆఫీస్కి కార్లో 2 కిలోమీటర్స్ వెళ్తాడు. అదే వ్యక్తి నడుస్తూ వెళ్తే ఎన్ని కిలోమీటర్స్ నడవాలి? మీ ఆప్షన్స్: ఏ 8 కిలోమీటర్స్, బి 2 కిలోమీటర్స్, సి 4 కిలోమీటర్స్, డి 10 కిలోమీటర్స్. మీకు క్వశ్చన్ అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్తాను. నేను కొంచెం మ్యాథమెటిక్స్లో పూర్ సార్. ఓకే, ఒక వ్యక్తి ఆఫీస్లో కార్లో 2 కిలోమీటర్స్ వెళ్తాడు. అదే వ్యక్తి నడుస్తూ ఆఫీస్కి వెళితే ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలి? సో కార్లో 2 కిలోమీటర్స్ వెళ్తే కార్ ఫాస్ట్ వెళ్తుంది. సో నడుచుకుంటూ వెళ్తే మేబీ టైం పడుతుంది కదా సార్. సో ఆబ్వియస్లీ టైం పడుతుంది, దూరం అంటే కార్ లేదు. నీకు కార్ ఉందా కార్తీక్? లేదు సార్, ఇప్పుడు పక్కలో కార్ ఎక్కుతాను. ఓకే, నువ్వు మరి నడుస్తూ ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళావా? వెళ్ళండి సార్. ఓకే, అందుకే అంటే నడిస్తే ఎక్కువ టైం పడుతుంది కదా సార్. సో కిలోమీటర్స్ కూడా పెరుగుతాయి కదా. సో ఎందుకంటే దూరం కదా సార్. 8 or 10 అనుకుంటున్నాను. ఇంకేదన్నా ఎక్స్ట్రా తీసుకోవచ్చా సార్? ఫోన్ ఫ్రెండ్ అది అయిపోయింది ఇంకేదైనా దొరుకుతాయా? నో కార్తీక్, మీ లైఫ్ లైన్ అన్ని వాడేస్తున్నారు. ఇంకా మీ లైఫ్ రిస్క్ అంతా మీ చేతిలోనే ఉంది. ఈ క్వశ్చన్కి మీరు సరైన సమాధానం చెప్పారంటే మీరు ₹1,00,000 గెలుచుకుంటారు.
మీ డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. అదే ఈ ప్రశ్నకి మీరు తప్పు ఆన్సర్ చెప్తే మీరు ₹1,00,000 ఇవ్వాల్సి ఉంటుంది. గెస్కి వెళ్తాను సార్. 2 kilometers. 2 kilometers. ఎస్ సార్. అంటే నేను 8 or 10 అనుకున్నాను సార్. 10 - 8 2 కదా సార్. సో ఐ విల్ గో ఫర్ 2 kilometers సార్. ఈ రెండిట్లో ఏది అని డౌట్ ఉంది. సో రెండింటిని మైనస్ చేశాను. ఇదేమి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ నాకు అర్థం కాలేదు. ఇంతకు ముందు ఇచ్చిన ఆన్సర్లో ఎం మ్యాచ్ అయిందన్నారు. ఇది లైక్ నాకు కొన్ని ఉంటాయి సార్ అంతే. ఇంకా సో 8 or 10 మధ్యలో ఉన్నాను. సో 10 - 8 2 కాబట్టి 2కి వెళ్తాను సార్. ఓకే, షూర్ వేసాను సార్. పక్కా? షూర్. నేను ₹1,00,000 కూడా తెచ్చుకున్నాను. ఓకే. కంప్యూటర్ జీ ఆప్షన్ బి 2 గొళ్ళ వేయండి. కార్తీక్ సార్ చాలా టెన్షన్ ఉందా? ఘోరంగా సార్. బ్రేక్ తీసుకుందాం అంటారా ఏమన్నా? వద్దు సార్. ఓకే గూగుల్లో దొరకదు సార్ ఇది. ఓకే, గూగుల్లో దొరకదని మీకు అర్థమైతే కనబడుతుంది. ఎస్ సార్. సో అంటే ఇంతకుముందే మీకు ఏమన్నా క్వశ్చన్ లీక్ అయిందా? లేదు సార్. అంటే ఇలాంటివి దొరకాయి సార్ గూగుల్లో. ఇవి చాలా టఫ్ క్వశ్చన్ సార్. లైక్ ఓకే, కార్లో 2 kilometers అయితే నడుచుకుంటాం అంటే చాలా కష్టం సార్. ఐ మీన్ గూగుల్ తల్లి కూడా దొరకదు సార్. అందుకని మా దగ్గర పెట్టాం ఆ క్వశ్చన్. సో సార్, దీనికి option ఆన్సర్ చెప్పండి సార్. ప్రపంచంలో మాకు తప్ప ఇంకెవరికి తెలియదు. చెప్పండి సార్ ప్లీజ్. కార్తీక్, మీరు 10 అనుకున్నారు, 8 అనుకున్నారు, తర్వాత 2 అన్నారు. మీరు 10 కనుక చెప్పినట్లయి ఉంటే అది తప్పు ఆన్సర్. మీరు 8 కనుక చెప్పుంటే అది తప్పు ఆన్సర్. మీరు 2 చెప్పారు. ఇట్స్ రైట్ ఆన్సర్. కార్తీక్, you won one class. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కార్తీక్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీ దగ్గర Thank you. 1,00,000 లేవనుకుంటే ఇప్పుడు నేను నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను ఈ మ్యాక్ బుక్ తీసుకెళ్ళిపోతాను సార్. ఇవి రెండు తీసుకెళ్తే